బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించి ఆ స్థానంలో ఎవరికి పదవి ఇవ్వాలనే అంశంపై అధిష్టానం పలు కోణాల్లో ఆరా తీస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా పలువురు బీసీ నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సురేఖను తప్పిస్తే ఎదురయ్యే రాజకీయ విమర్శలకు చెక్ పెట్టడంలో భాగంగా ఇద్దరు బీసీలను ఒకేసారి కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒక మహిళ తప్పనిసరిగా ఉండే విధంగా మంత్రివర్గ కూర్పు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కుమార్తె సుష్మిత చేసిన విమర్శల నేపథ్యంలో తల్లి సురేఖను పదవి నుంచి తప్పించాలని ఎమ్మెల్యేలు, మంత్రులు పీసీసీ క్రమశిక్షణ సంఘం డిమాండ్ చేస్తున్నారు. దీనితో సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే బీసీ వర్గానికి చెందిన మహిళకు అన్యాయం చేశారనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకని అదే సామాజిక వర్గానికి చెందిన వారిని కేబినెట్లోకి తీసుకుంటే విమర్శలకు చెక్ పెట్టొచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ఇక అటు మున్నూరు కాపు, ఇటు పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన లీడర్లను కేబినెట్లోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో ఏఐసీసీ ఆరా తీస్తున్నట్లు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ఆది శ్రీనివాస్, దానం నాగేందర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక దానం నాగేందర్ పార్టీ మార్పు అంశం నేపథ్యంలో రాజకీయ విమర్శలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం కేబినెట్ మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సురేఖను తప్పిస్తే మహిళకు అన్యాయం చేశారనే విమర్శలు వస్తాయి. అందుకని విస్తరణలో భాగంగా బీసీ వర్గానికి చెందిన పురుషుడితో పాటు మహిళకు సైతం మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు టాక్ ఉంది. అయితే బీసీ వర్గానికి చెందిన మహిళలు ఎమ్మెల్యేలుగా ఎవరూ లేరు. కానీ ఎమ్మెల్సీగా విజయశాంతి ఉన్నారు. పార్టీలో చేరే ముందు ఆమెకు కేబినెట్లోకి తీసుకుంటామని హామీ అధిష్టానం ఇచ్చినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కానీ విజయశాంతిని మంత్రివర్గంలోకి తీసుకోవడంపై సీనియర్ నేతల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇతర బీసీ వర్గాలకు చెందిన మహిళలు ఆకుల లలిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి, నేరెళ్ల శారద పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బీసీ కోటాలో ఎవరూ ఊహించని కొత్త వ్యక్తుల పేర్లు కూడా ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్ను ముందుగా మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో చట్టసభ సభ్యులు కానీ లీడర్లను కేబినెట్లోకి తీసుకుని 6 నెలల్లోపు ఎమ్మెల్సీగా నియమించవచ్చు. ఏడాది చివరన గవర్నర్ కోటాలో 3 ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు. ఆ స్థానంలో మంత్రివర్గంలోకి తీసుకునే లీడర్ను ఎమ్మెల్సీగా నియమించే వెసులుబాటు ఉంది. ఇక ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆ జిల్లాకు చెందిన ఈరవత్రి అనిల్, ఆకుల లలితల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా ఆ లోటు పూర్తవుతుందని టాక్ ఉంది. అయితే కేకే కుమార్తెకు అమాత్య యోగం వరించేందుకు సీనియర్ నేత కె కేశవరావు తీవ్ర లాబియింగ్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఆయనకు ఢిల్లీలోని సిడబ్ల్యూసీలో ఇదివరకే ఉన్న పరిచయాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందే. తనతో పాటు కాంగ్రెస్లో చేరిన కూతురు విజయలక్ష్మి ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. అయితే విజయలక్ష్మిని మంత్రిని చేయడం ద్వారా ఇటు మున్నూరు కాపు, అటు మహిళా కోటా భర్తీ అవుతుందని వివరించినట్లుగా తెలుస్తుంది. మరి విజయలక్ష్మికి మంత్రి యోగం ఉందా లేదా అనేది వేచి చూడాలి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, చెప్పండి, కొండా సురేఖ ప్లేస్ ని భర్తీ చేయడానికి ప్రధానంగా ఎవరెవరి పేర్లు, మహిళా నేతల పేర్లు వినబడుతున్నాయి? అప్డేట్స్ ఏంటి?
యస్ వెన్నెల. ఇక మంత్రి కొండా సురేఖనైతే మంత్రివర్గం నుంచి తొలగించి, ఆ ప్లేస్‌లోకి ఎవరికి ఆ పొజిషన్ ఇవ్వాలనే అంశంపై అయితే అధిష్టానం పలు కోణాల్లో అయితే ఆరా తీస్తున్నట్లుగా అయితే ప్రచారం జరుగుతోంది. ఇక దీనికి సంబంధించే పలువురు బీసీ నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. ఇక సురేఖను తప్పిస్తే ఎదురయ్యే రాజకీయ విమర్శలకు చెక్ పెట్టడంలో భాగంగా ఇద్దరు బీసీలను ఒకేసారి క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలైతే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఇక అందులో ఆహ్, డెఫినెట్ గా ఒక లేడీ తప్పనిసరిగా ఉంటారు అనేదైతే మంత్రివర్గ కూర్పు జరిగే ఛాన్స్ ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన విమర్శల నేపథ్యంలో తల్లి సురేఖను పదవి నుంచి తప్పించాలని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇటు పిసిసి క్రమశిక్షణ సంఘం అయితే డిమాండ్ చేస్తున్నారు. దీంతో సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే బీసీ వర్గానికి చెందిన మహిళలకైతే అన్యాయం చేశారనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అందుకని అదే సామాజిక వర్గానికి చెందిన వారినో ఒకరిని క్యాబినెట్ లోకి తీసుకుంటే విమర్శలకు చెక్ పెట్టొచ్చనైతే ప్రస్తుతం అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది వెన్నెల. ఇక మునూర్ కాపు, అటు పద్మశాలి ఈ 2 సామాజిక వర్గాలకు చెందిన లీడర్లను క్యాబినెట్ లోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే కోణంలో ఏఐసిసి అయితే ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ఆది శ్రీనివాసరావు కావచ్చు, ఇక దానం నాగేందర్ జూబ్లీ హిల్స్, అలాగే ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఇరావతి అనిల్ పేర్లైతే వినిపిస్తున్నాయి. అయితే దానం నాగేందర్ పార్టీ మార్పు అంశం నేపథ్యంలో రాజకీయ విమర్శలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం కేబినెట్ మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క మాత్రమే ఉన్నారు కేబినెట్ లో. ఇక ఇప్పుడు సురేఖను తప్పిస్తే మహిళలకు అన్యాయం చేశారనే విమర్శలు వస్తాయి కాబట్టి, అందుకనే ఈ విస్తరణలో భాగంగా బీసీ చెందిన ఒక ఒక మెన్ తో పాటు ఒక లేడీని సైతం మంత్రి పదవిలోకి తీసుకోవాలని అయితే అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక బీసీ వర్గానికి చెందిన మహిళలు ఎమ్మెల్యేలుగా ఎవరు లేరు, కానీ ఎమ్మెల్సీగా అయితే విజయశాంతి ఉన్నారు. ఇక పార్టీలో చేరే ముందు ఆమెకు కేబినెట్ లో తీసుకుంటామని హామీ కూడా అధిష్టానం ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది కాబట్టి, సో ప్రస్తుతానికి వీరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి వెన్నెల. రైట్ భవిత, థ్యాంక్ యూ. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే గనక బీసీ కోటాలో ఎవరికి రాజయోగం పట్టనుంది, మంత్రివర్గంలో ఎవరిని తీసుకోనున్నారో ప్రధానంగా కొందరి పేర్లు వినిపించిన నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఎదురు చూడక తప్పదు.